నమస్తే వెల్కమ్ టు నాయకుడు ఈ క్షణానికి హెచ్ఎం టీవీతో ఉన్న నాయకులు డిఎంఆర్ శేఖర్ గారు డిఎంఆర్ శేఖర్ గారి గురించి చెప్పాలంటే ఓఎన్జీసీ అందరికీ తెలిసిన సంస్థే ఈ సంస్థలో అసెట్ మేనేజర్గా అలాగే ఈడీగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు శేఖర్ గారు అయితే ఒక్కసారిగా అంత ఉన్నత స్థాయి నుంచి రాజకీయాల్లోకి ఆయన రావడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ ఆయన జనసేన పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు అమలాపురంలో పవన్ కళ్యాణ్కి విపరీతమైన అభిమానులు ఉన్నారు ఈ కోణంలోనే ఎవరిని బరిలో దింపాలి అని పవన్ కళ్యాణ్ ఆలోచించి ఒక రెండు పార్టీలు బరిలోకి దింపిన తర్వాత శేఖర్ గారిని చూస్ చేసుకొని అమలాపురం ఖచ్చితంగా ఇక్కడ జనసేన కైవసం చేసుకోవాలి అని శేఖర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం జనసేన ఎంపీ అభ్యర్థుల్లో తొలిసారిగా ఆయన పేరునే ఇక్కడ ఆయన ప్రకటించడం కూడా జరిగింది డిఎంఆర్ శేఖర్ గారు నాతో ఉన్నారు ప్రస్తుతానికి మరి ఏం చేయబోతున్నారు నియోజకవర్గానికి ఆయన బలాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా పవన్ టీంని కానివ్వండి ఇటు జనసేన టీంని కానివ్వండి మొత్తానికి పేదరికాన్ని నిర్మూలనగా మరి తమ అడుగులు అని చెబుతూ ఉన్నారు ఇంకా వాళ్ళ లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి శేఖర్ గారు డిఎంఆర్ శేఖర్ గారిగా అందరికీ ఎవరి డిఎంఆర్ శేఖర్ అని నెట్లో చూస్ చేసుకోవాల్సిన ఇది వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి పేరు మీదే పెట్టడం జరిగింది ఎలా అండి ఎందుకు జనసేన పార్టీలోకి రావాలనుకున్నారు అమ్మ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మానసిక సంఘర్షణకి 25 సంవత్సరాలు లోనయ్యారు అటువంటి పరిస్థితి నాకు కూడా చిన్నప్పటి నుంచి నాకు కూడా ఉండేది కారణం అత్యంత పేద వెనుకబడిన తరగతి నుంచి పుట్టిన వాడిని నేను కూడా నాకు బాగా గుర్తు మా నాన్న ఆఖరి రోజుల్లో చెప్పారు అయ్యా నాకు స్కూల్లో చదివేటప్పుడు ₹2 ఫీజు కట్టడానికి కూడా ఆర్థిక పరిస్థితి లేని పరిస్థితి మా నాన్నగారిది తర్వాత వెనుకబాటుతనం అంటరానితనం ఇటువంటి ఎన్నో కూడా సాంఘిక రుగ్మతలు ఉన్న మన దేశంలో ముందుకు రావడానికి ఒక విద్య అనేది ప్రత్యేకంగా అవసరం అని చెప్పి ఆయన చాలా గట్టిగా నమ్మటం జరిగింది ఆ విధంగా నేను విద్యావంతుడు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా విద్యావంతులు చేసి ఒక కానీ మనం ఎక్కడి నుంచి అయితే పుట్టామో ఆ పుట్టుగా ఆ ప్లేస్కి న్యాయం జరిగే వరకు మనం విశ్రమించకూడదనేది పెద్దలు చెప్పినటువంటి విషయం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధాన్ని చాలా సమర్థించుకుంటూ నా గుండెలు నింపుకుంటూ నడిచేవాడిని ఓకే అయితే శేఖర్ గారు ఇక్కడ మీరు అన్నట్లుగా పుట్టిన ప్రదేశానికి అన్నారు కానీ ఇక్కడ రాజమండ్రి వాసులు ఉభయ గోదావరి జిల్లా వాసులు మీరు ఇక్కడ పుట్టకపోయినా సరే ఇక్కడ వాడిగా ఇక్కడ బిడ్డగా మిమ్మల్ని అందరూ చూశారు ఎందుకంటే మీరు ఓఎన్జీసీ తరపున ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం వల్ల అందరికీ సుపరిచితులు అయ్యారు బట్ అంటే ఆ క్రమంలో ఎలాంటి సమస్యలను మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు నేను కూడా ఒక కుగ్రామంలో అత్యంత పేద పరిస్థితుల్లో అంటరాని నైతో వెలువడబడ్డ పేటల్లో ఊరికి దూరంగా పెట్టిన పేటల్లో పుట్టాను కాబట్టి ఆ ప్రదేశాన్ని తీసుకున్నాం కానీ నేను పుట్టిన గ్రామం గురించి మాట్లాడట్లేదు నేను పుట్టిన పరిస్థితులు అటువంటి పరిస్థితులు దేశం మొత్తం ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎప్పటికైనా వెనక్కి తిరిగి ఆ పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంది ఎప్పుడు చూసినా కూడా ప్రభుత్వం చేయలేదు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు కాకుండా మనం కూడా ఏం చేస్తున్నాం అనేది మన నానుడు మీరు చూసే ఉంటారు మా దేశం నాకేం చేసిందని కాకుండా నేను దేశానికి ఏం చేసామని కదమ్మా అలానే మనం ఏ జాతిలో అయితే పుట్టామో ఏదైతే అనవసరంగా అకారణంగా తక్కువైపడుతున్న జాతులు అది ఎస్సీ కానివ్వండి బీసీ కానివ్వండి స్త్రీ జాతి కానివ్వండి మైనారిటీస్ కానివ్వండి దానికి కారణం తెలుసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళని వెలుగులో తేవాల్సిన బాధ్యత కూడా ఈ చదువుకున్న వాళ్ళు అంబేద్కర్ ఆశయాలతో పైకి వచ్చిన వాళ్ళు చేసిన పరిస్థితి కాబట్టి ఇక్కడ మీరు అన్నట్లుగానే అణగారిన వర్గాలు కానివ్వండి మహిళలు కానివ్వండి కార్మిక కర్షక లోకం వీళ్ళందరికీ సంబంధించి ఇక్కడ పర్టికులర్గా మీకు అనుబంధం ఉంది అంటే మీరు కంపెనీస్లో పనిచేయడం గ్రామాల్లో తిరగడం ఇదంతా నేను ఇంతకు ముందు అడిగినట్లుగా ఒక్కొక్క డివిజన్ వైజ్ వద్దాం ఇక్కడ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి విద్య లేదమ్మా విద్య లేకుండా భవిష్యత్ అనేది స్త్రీలకి పురుషులకి ఎవరికి ఉండదు అవిద్యే స్త్రీ ప్రగతికి అడ్డుకట్ట ఎడ్యుకేషన్ ఉండాలి అమలాపురం అనే మన అమలాపురం లోక్సభకి మన టౌన్ అయిన అమలాపురంలో కూడా గవర్నమెంట్ కాలేజీ లేని పరిస్థితి ఆడవాళ్ళు చాలా వరకు వాళ్ళు ఓర్పుతో ఉంటారు వాళ్ళకి వచ్చిన బాధలు వాళ్ళకి వచ్చిన రోగాలు కూడా చెప్పుకోలేని పరిస్థితి కొన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మన అమలాపురం లోక్సభలో లేకపోవటం సో ఇటువంటివి అజ్ఞాత విద్య లేకపోతే అణగారితనానికి వీటన్నిటికి కూడా కారణం అవుద్దు కాబట్టి వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి వాళ్ళ వంట చేసుకుంటూ అనుభవించే అటువంటి వాటిని కూడా కాన్సన్ట్రేట్ చేసి ఏ పార్టీ అయితే ముందుకు వస్తాయో సామాన్యుడిని ఏ పార్టీ అయితే గుండెకి దగ్గరగా తీసుకోవడానికి ట్రై చేస్తుందో మాటలు చెప్పటం వేరు దాన్ని ఇంప్లిమెంట్ చేయటం వేరు
ఇంతవరకు ఇప్పుడే మన చాలామంది పెద్దవాళ్ళని కలిసాము. వాళ్ళని కలిస్తే వాళ్ళు ఒకటే ప్రశ్న, అమ్మా ఇంతవరకు మీరు ఓట్లు వేశారు కదా, ఎప్పుడైనా మీరు మార్పు కానీ ఏమన్నా చేంజ్ కానీ అభివృద్ధిగా చూసారా అంటే చూడలేదు. ఒక ఎంప్లాయీగా అంటే ఇక్కడే ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ప్రజలతో మమేకమైన వ్యక్తిగా అన్ని రకాలుగా కూడా ఇక్కడ ప్రాంత సమస్యలని వీటన్నింటినీ అమలాపురం పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అవగాహన చేసుకున్నారు. అదేవిధంగా నేను ఒకటి అడుగుతున్నా, కోనసీమ అనేటప్పటికీ నిజంగా అందాలకి నెలవు, బౌల్ ఆఫ్ ద రైస్ అనే మంచి అద్భుతమైన పేర్లు ఉన్నాయి. ఇలాంటి అంటే దేశానికి ఇంత అన్నం పెట్టే కోనసీమలో, ఇంత అందమైన కోనసీమలో ఎవరైనా వచ్చి చూడడానికి కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళడానికి బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ సమస్యలు ఉండడానికి మాత్రం అంతగా ఇష్టపడరు. బట్ ఇక్కడ పర్టికులర్గా రోడ్ల వ్యవస్థలో కానివ్వండి, మరో సమస్యలు ఎలా ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలు, చిన్న పిల్ల పెద్ద అందరూ? సరే, మన రాజకీయ వ్యవస్థనే కానివ్వండి, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల యొక్క నిబద్ధత, వాళ్ళ కన్సర్న్ టువర్డ్స్ సొసైటీ అనేది చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోద్దమ్మా. మనం చూస్తే మీరే అన్నారు ఇది రైస్ బౌల్ ఆఫ్ అవర్ కంట్రీ. తర్వాత ఈ పచ్చడిదనం, కోకోనట్ గార్డెన్స్ చూసుకుంటే, తోటలు చూసుకుంటే కేరళ కంటే అందమైన పరిస్థితి. ఒక పక్క గోదావరి, కొబ్బరి చెట్లు, పచ్చటి వరి పంట అన్నీ ఉన్నా కూడా అభివృద్ధి అనేది లేదు. ఇక భూమి పైన భూమి కింద ఆయిల్ గ్యాస్ ఉందమ్మా. ఆయిల్ గ్యాస్ అంటే మనం బ్లాక్ గోల్డ్ అనుకుంటాం. ఆ బ్లాక్ గోల్డ్ అంటే మన భారతదేశం ఏ దేశానికైనా ఆర్థిక పరిస్థితి ఆయిల్ కాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది చాలా వరకు. సో అటువంటి ఇంపార్టెంట్ అయిన బాగా మనకి వనరులు ఇక్కడ మన ఈ దేశంలో ఇప్పుడు ఈ కోనసీమలో ఉన్నాయి. అయినా కూడా భూమి కింద వనరులు ఉన్నాయి, భూమి పైన ఉన్నాయి. ఒక పక్క ఏమో చాలా ధనవంతులు ఉండే పరిస్థితి, బలమైన రాజకీయ నాయకులు ఉండే పరిస్థితి, ఒక పక్క గుడిసెలు, పేదవాడు ఉండే పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా పేదవాడు ఇంతవరకు కళ్ళు తెరవలేదు. ఈసారి ఎన్నికలు తెరుస్తారేమో ఒక ఆశ. మనకు కావాలనుకుంటే గెలిచే మనం బలమైన పార్టీలకి, అంగబలం, ధనబలం ఉన్న పార్టీకి వెళ్ళొచ్చు. కానీ దాన్ని వెళ్ళిన వల్ల మనకు వచ్చే సంతృప్తి ఒక పైసా ఉండదు. రైట్, ఈ ఎన్నికల్లోనే చూసుకుందాం. అంటే ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి పార్టీలు మారడం, రకరకాల పరిణామాలు, రాజకీయ పరిణామాలు. ఎందుకంటే ఒక రకంగా మీరు ఇంతకుముందే ప్రస్తావించారు, ఓట్లేసి గెలిపించి 5 ఏళ్ల పాటు అక్కడ కూర్చోబెడితే 5 ఏళ్ల తర్వాత క్యాలిక్యులేషన్స్ వేసుకునే పరిస్థితిలో నాయకులు ఉన్నారు. ఎందుకు? నాకేంటి ఏమాత్రం బాధ్యత లేని మా వ్యక్తులకి మన రాజకీయ వ్యవస్థలో స్థానం కల్పిస్తే వాడు ఇంకో రకంగానే ఆలోచిస్తాడు. కానీ ప్రజా సంక్షేమం ఆలోచించి అతనికి వచ్చే విషయం లేదు. నేను అనుకున్నప్పుడు అది ఫెయిల్యూర్ అమ్మా. ఐ అంటే ఇల్నెస్, ఉయ్ అంటే వెల్నెస్. సో మన సంక్షేమం, మన దేశం, మన ప్రజలు అనుకున్నప్పుడు ఒక రకంగా మనం మంచి కోరుకుంటాం. నేను అనుకున్నప్పుడు నా కుటుంబం, నేను, నా ఆస్తి, అటువంటి వాళ్ళకి మనం అవకాశం ఇస్తే దేశాన్ని దోచుకోవటమే కానీ ప్రజా సంక్షేమం పట్టించుకోవడానికి ఒక్కసారి నమ్మను. ఇది నా అనుభవం ఈ 59 సంవత్సరాలు. అయితే శేఖర్ గారు, ఒకప్పుడు అంటే నేను కూడా చిన్నప్పుడు కూడా ఇలాంటి కొటేషన్స్ చాలా స్ఫూర్తినిస్తూ ఉండేవి మనం ముందుకు వెళ్ళడానికి, మన వృత్తిపరంగా కానివ్వండి, మన విలువలు, మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టడానికి. కానీ ఇప్పుడు సమాజానికి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటలు కానివ్వండి, మీలాంటి వాళ్ళు చెప్తున్న మాటలు కానీ చెవికెక్కే విధంగా ఉన్నాయా? వింటున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి ప్రస్తుతం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మామూలుగా కలిసాను, పార్టీ రాజకీయం కాకుండా 2014లోనే ఒకసారి ప్రయత్నించాం ఆయనతో కలవటానికి. ఎందుకంటే ఆయన మార్పు అంటున్నారు, దాని ఆవేశం అంటున్నారు, ఆక్రోశం, ఈ సొసైటీలో ఈ అవకతవకలు ఏంటి, భేదాలు ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు దానికి అట్రాక్ట్ అయ్యి ఈయన్ని కలుద్దాం మనం కూడా. అప్పుడు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు, అభిమానం. ఎందుకంటే ఎంతకాలం ఈ దోపిడీ వ్యవస్థలో మనం మనగలుగుతాం, ఎంతకాలం ఈ కన్నీరు, ఎంతకాలం ఈ బాధ చూడగానే మనకు బాధ వేసే పరిస్థితి. మరి వాళ్ళకి ఫెసిలిటీస్ ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం, ఇటువంటి మనం చూసుకుంటా ఉంటే చాలా బాధకరంగా వస్తుంటుంది. కనీసం అంటే ఇక్కడ విద్య, వైద్యం మేజర్గా అందుబాటులో ఉన్నాయా దగ్గరగా? విద్యా వైద్యం అనేది ఇప్పుడు చదువుకోవటం ఒకటమ్మా, చదువు కొనటం ఒకటమ్మా. చదువుకుంటావాకి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కొంటున్నారమ్మా. కొంటే వాళ్ళేమో ఒక పక్క ఉన్నారు, చదువుకునే బ్యాచ్కి ఏమో విద్యకు అవకాశాలు లేవు. అందుకని మన పవన్ కళ్యాణ్ గారు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఇది అంబేద్కర్ గారు అప్పట్లోనే ఫూలే అంబేద్కర్ ఆలోచనతోటి రాజ్యాంగ చట్టం రాసేటప్పుడే దీన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. మన ఘనత ఎంతంటే, మన రాజకీయ వ్యవస్థ ఘనత ప్రాథమిక హక్కులు కూడా నొక్కే పరిస్థితి. విద్య ఈరోజు ఎవరైనా ఇక్కడ ఉండవని అడగండి, విద్య నిజంగా వాళ్ళకి నాణ్యమైన విద్య అందుతుందా లేదా అనేది. ఒక టీచర్కి స్టూడెంట్కి ఉన్న నిష్పత్తి అస్సలు ఉండదు. మధ్యాహ్న భోజనం అస్సలు పట్టించుకోరు, నాణ్యత కూడా అసలు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సిన వైద్యం
అస్సలు పట్టించుకోరు. రైట్. అంటే ఒక రకంగా ఇంత మెజారిటీ పీపుల్ ఉన్నా చట్టసభల్లో వెళ్ళి పనిచేస్తున్నా సరే మరి ఆయా వర్గాలకి మేలు జరగట్లేదు అంటారా? జరగట్లేదు కాబట్టి అంబేద్కర్ గారు వచ్చారు, జరగట్లేదు కాబట్టి ఫూలే గారు అంతకుముందు వచ్చారు, జరగట్లేదు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నియోజకవర్గ రాజకీయ గేమింగ్కి వస్తే ఎలా ఉంది అసలు అమలాపురంలో? ఎవరు మీకు ప్రత్యర్థి అనుకుంటున్నారు? అసలు ఏ విధంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఫైట్? ఒక పక్క ఒక కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ, ఒకవైపు యువకులకి స్త్రీలకి కావాల్సిన భవిష్యత్తు, ఒక పక్క మన భవిష్యత్తు, ఒక పక్క మన గతం, వర్తమానం నుంచి భవిష్యత్తు మనం కోరుకుంటాం. నేను ఎప్పుడైతే ఈ రాజకీయాల్లోకి వచ్చి సీటు తీసుకుని ఎప్పుడైతే గ్రామాల్లోకి వచ్చానో కొన్ని వందల మంది జన సైనికులు, కొన్ని వందల మంది వాళ్ళు భవిష్యత్తు మీద ఎంతో నమ్మకం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద, పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా తీసుకున్న ఎవరినమ్మా ఫూలే గారిని తీసుకున్నారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తీసుకున్నారు, తర్వాత భగత్ సింగ్ని తీసుకున్నారు, చెగు వీరాన్ని తీసుకున్నారు, ముఖ్యంగా ఆర్థికంగా కార్ల్ మార్క్స్ని తీసుకున్నారు. ఇటువంటి అత్యంత అద్భుతమైన నాయకులు ఎవరైతే దూరదృష్టితో సంఘాన్ని చూడగలిగారో, భవిష్యత్తులో ఎలా ఉండాలి సొసైటీ అని కదలగన్నారు, వాళ్ళని చదివారు ఆయన. నేను నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మహిళల గురించి అన్నారు. ఇక్కడ ఒక పార్టీ తరపున మహిళ పోటీ పడుతున్నారు, మరో పార్టీ తరపున ఇక్కడ అందరూ కూడా ఒక టైంలో ఆరాధించిన వ్యక్తి కుమారుడు రంగంలో ఉన్నారు. బట్ ఈ పరిస్థితుల్లో జనసేనకి ఖచ్చితంగా ఇది టఫ్ ఫైటా? మనకి ఎమోషన్స్ ఎందుకు? మన భవిష్యత్తుని చూస్ చేసుకోవచ్చు. ఎవరో మన పొరపాటున ఒక నాయకుడు చనిపోతే వాళ్ళ కొడుకు భార్య ఖచ్చితంగా నాయకురాలు అవుద్ది, అర్హత ఉన్నా లేకపోయినా. ఓకేమ్మా. సో మనకి ఎవడైతే ఏ వ్యక్తి అయితే ప్రజా సంక్షేమాన్ని కావాలని కోరుకుంటారో, ప్రజల కష్టాన్ని అర్థం చేసుకోగలరు, వాళ్ళు రావాలి. ఇది నాయకత్వం అనేది, ఇది ఇంకొక పరిస్థితి కాదు. చట్ట సభలు ఇవి. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా వారసత్వ రాజకీయాలు అనేవి ఉండకూడదు అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న అంశమే కానీ ఎక్కడ అమలయ్యే పరిస్థితులు లేవు. కాదు, ప్రజా సంక్షేమం మీద పెద్ద ధ్యాస లేకుండా పార్టీలేమో మనం బలపరుస్తూ ఉంటాం, ఎవరినో ఒక నాయకుడు ఎన్నుకుంటాం మనం. అంటే పాతరికపు రాచరికాలు ఉంటుంది చూసామా ఈ రాజులని, ఆ రకం మన రాజులుగా ఫీల్ అవుతాం. పార్టీ ప్రెసిడెంట్ని వాళ్ళ వైపు పరిగెత్తుతూ ఉంటాం. ఆ రాజు ఏమనుకుంటాయంటే నేను ఏ వ్యక్తిని పెట్టినా కుక్కలు పెట్టినా గెలిచుతాను అనుకునే పరిస్థితి వాళ్ళది. వాళ్ళకి ఏం కావాలమ్మా? వ్యక్తిత్వం అక్కర్లేదు, ప్రజా సంక్షేమం కోరుకునే అక్కర్లేదు, రాజ్యాంగ చట్టం తెలుసుకున్నవాడు అక్కర్లేదు, డబ్బు ఖర్చు పెట్టడం సరిపోతుంది. ఆ ఎలక్షన్లో డబ్బులు పెట్టి ఎంత 40 CR 30 CR 20 CR ఇవే నడుస్తున్నాయి, అంతే కదమ్మా. సో దీంట్లో జనసేన మరి ఎంత సిఆర్ పెడుతోంది? జనసేనకి సీఏ లేదమ్మా, సీఏ లేదా? కామన్ సెన్స్ ఉంది. అస్సలు డబ్బు గురించి మీరు నమ్మండి, అన్ని రాజకీయాలు అంటే చెప్తే పార్టీలు చెప్తాయి అనుకుంటే అది మీ ఇష్టం, అది మీ సంబంధ విషయం. పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన ఒక ఆర్ద్రతతోటి మానసిక సంఘర్షణ చెప్పేవాళ్ళు, సార్ నేను కొద్దిసార్లు తిరుపతి కాలు పట్టుకుని వెళ్ళిపోయేవాడిని, ఆయన ఆన్సర్ దొరుకుతావు నాకు. కానీ ఈ వ్యత్యాసాలు ఎందుకు, ఈ పేదరికం ఎందుకు, స్త్రీ పురుషుల మధ్య గొడవ ఎందుకు, ఇంత పరిస్థితులు ఏంటి, రాజకీయ వ్యవస్థలో ఒక్క నాయకుడు లేడా ప్రజల గురించి ఆలోచించేవాడు. సినిమా యాక్టర్ నేను రావాల్సి వచ్చిందా అని అడిగాడమ్మా. సినిమాలో పనిచేసుకుని నేను రావాల్సి వచ్చిందా రాజకీయ వ్యవస్థని గాడిలో పెట్టడానికి. అయితే మీరు అంటున్నట్లుగానే రాజకీయాలకి అందరూ కూడా సి అనే లెక్కలు వేసుకుంటున్నారు, అంటే కోట్లు అనే లెక్కలు వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిలో ఆత్రత ఉంది, శేఖర్ గారిలో కూడా ఆత్రత ఉంది, కానీ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు ఉన్నాయా? డబ్బులు అంటే అమ్మా, ఇప్పుడు మీరు మా ఆఫీస్కి రావాలి, ఒక 100 మంది 150 పనిచేస్తూ ఉంటారు, టీ కూడా అడగట్లేదమ్మా నన్ను. నేను ఇస్తానన్న కూడా రిజెక్టింగ్. ఎందుకంటే వాళ్ళ ఒక ఆశయం కోసం, మార్పు కోసం పోరాడే సైన్యం అది. ఎప్పుడు ఎంతకాలం క్రితం ఎప్పుడైనా చూసారు ఇటువంటి సైన్యాన్ని మీరు? నాకు ఇప్పుడు 59 సంవత్సరాలు వచ్చినాయమ్మా, ఇంతవరకు ఇటువంటి సైన్యం నేను చూడలే. వాలంటరీ సైన్యం, మన సుశిక్షితమైన సైన్యం ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటుంది, ఆర్ఎస్ఎస్లో ఉంటుంది, వాళ్ళు బాగా ట్రైన్డ్ అయిన ఉంటారు. కానీ ఇక్కడ ట్రైనింగ్ లేదు, వాళ్ళ భవిష్యత్తు కోసం తయారైన సైన్యం అది. మీరు వస్తే నేను ఆఫీస్ చూపిస్తాను, మీరు వండర్ అవుతారు పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ యూత్ మీద ఎంత ఉందనేది. శేఖర్ గారు, నేను విభిన్న పార్టీలతో మాట్లాడినప్పుడు వాళ్ళని అడుగుతుంటే జనసేన పరిస్థితి ఏంటి అని, యువత వాళ్ళతో ఉన్నారు అని ఓపెన్గా ఒప్పుకుంటున్నారు పార్టీలు కూడా. ఎస్, ఖచ్చితంగా యువత ఉన్నారు, బట్ వాళ్ళంతా ఇప్పటి వరకు అభిమానులు. వీళ్ళు ఇప్పుడు కార్యకర్తలు అవ్వగలరా, వీళ్ళు ఓటర్లు అవ్వగలరా? ఆ మార్పు కనబడుతుందా మీకు? అదే కదా ఇప్పుడు చెప్పింది, దే ఆర్ లీడింగ్, నన్ను లీడ్ చేస్తున్నారు, నేను లీడ్ చేయట్లేదమ్మా. వాళ్ళే ప్రోగ్రామ్ తయారు చేసుకొస్తున్నారు. ఆడపిల్లలమ్మా, ఆడపిల్లని తక్కువ మాట్లాడట్లా, ఆశ్చర్యంగా ఆనందంగా చెప్తున్నాను. దే ఆర్ ప్రిపేరింగ్ ఎ ప్లాన్, షెడ్యూల్ ఆఫ్ మీ. మహిళా అభిమానులు ఎక్కువేమో. అభిమానం కాదమ్మా, మార్పు కోసం పోరాడే సైన్యం వాళ్ళు. దే డోంట్ వాంట్ దిస్ సపరేషన్స్ అండ్ డిప్రెషన్స్ ఎట్ ఆల్ నౌ. దే వాంట్ టు కమ్ అవుట్.
వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాన్ని విలువ చేసేవాడు, దాన్ని సపోర్ట్ చేసే నాయకుడు కావాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు దొరికారు కాబట్టి మొత్తం అదే పనిలో ఉన్నారు. మీ అంచనాల ప్రకారం ఇక్కడ అమలాపురం వచ్చేటప్పటికి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయండి. ఈ 7 ఎన్ని కైవసం చేసుకోగలరు అనుకుంటున్నారు? ఓవరాల్గా కూడా ఎన్ని జనసేనకు వస్తాయి అనుకుంటున్నారు? అంత మెటీరియలిస్టిక్గా మేము వెళ్ళలేదు. సరే పోనీ అటు ఇటుగా, ఎందుకంటే మీరు ఒక గవర్నమెంట్ దాంట్లో చేసిన వ్యక్తి, ఒక ఆఫీసర్గా ఎన్నో స్టడీ చేసి ఉంటారు డెఫినెట్గా. మీ అంచనాల ప్రకారం ఒక ఫిగర్ చెప్పండి. నా అంచనా చేస్తే మొత్తం కలవాలి. దాంట్లో అమ్మ అంచనా ఊహించుకునేటప్పుడు వీ షుడ్ థింక్ బిగ్. మనం ఏ ఆశయం అయితే దృఢంగా సంకల్పంతో తీసుకున్నామో అదే ఆశయాన్ని మెజారిటీ ప్రజలు, యువకులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, కొంతమంది మాలాంటి పెద్దలు కానివ్వండి, కన్విన్స్ అయిపోయాం. మాలాంటి పెద్దలు ఎందుకు కన్విన్స్ అవుతున్నానంటే, మేము అనిపించిన బాధలు మా బిడ్డలకు ఉండకూడదు, నా చెల్లెళ్ళకు ఉండకూడదు, నాకు అన్నదమ్ములకు ఉండకూడదు. మార్పు కోసం అడుగు వేద్దాం. యువకులేమో ఎంతకాలం మేము భరిస్తాం ఇది. ఈ ఎన్నికల్లో ఒకవేళ కొత్తగా ఓటు వచ్చిన యువత ఎవరైనా ఉంటే తండ్రి చెప్పినట్టు కాకుండా యువత చెప్పినట్టు తండ్రులు తల్లులు వేసే పరిస్థితి ఉందండి. ఖచ్చితంగా. ఎందుకంటే దే ఆర్ బికమింగ్ లీడర్స్ నౌ. వాళ్ళ భవిష్యత్తుకి మనం కూడా సపోర్ట్ చేసిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే మన బిడ్డ, మన తమ్ముడు, మనకు కూతురు అందరూ కూడా బంగారు భవిష్యత్తు స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యంలో ఉండాలంటే ఖచ్చితంగా మార్పు, అది కూడా మంచి వైపు మార్పు కానీ ఆహ్వానించాలి. కాబట్టి మనం మన యువతని, మన బిడ్డల్ని, మన తమ్ముడిని, మన చెల్లెల్ని ఆశీర్వదించాలి. మంచి భవిష్యత్తు మీరే నిర్మించుకోండి. ఎవడో వచ్చి మన రాతలు మార్చడు. మీరు రాతలు మార్చుకుందాం అనుకుంటే, మీ భవిష్యత్తు నిర్మించాలనుకుంటే మా ఆశీస్సులు మీకు ఉన్నాయండి. అయితే ఈ మధ్య కాలంలో మీ అధినేత పెద్దగా ఏ పార్టీ నాయకుల్ని కూడా అంతగా విమర్శిస్తున్న దాఖలాలు కనబడడం లేదు. ఎందుకంటారు? అమ్మ, ఇప్పుడు మనకి సినిమాలు చూడటం ఎక్కువ అలవాటు, రాజరిక మన హిస్టరీ చూడటం ఎక్కువ అలవాటు. కాబట్టి ఒకరినొకడు విమర్శించుకోవటం, ఒకడు యుద్ధం చేసుకోవటం మనం చాలా ఎంజాయ్ చేస్తాం. మా నాయకుడు ఎంతోమంది మంచి నాయకుల్ని అనుసరించేవాళ్ళు, వాళ్ళ నుంచి తెలుసుకునేవాళ్ళు. ఈ విమర్శలకి పెద్ద తావు ఇవ్వట్లేదు ఆయన. ఆయన ఏమంటారంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి. అమ్మా, ప్రశ్న లేకపోతే సైన్సే లేదు. అవునా కదమ్మా? సో ప్రశ్నించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో సొసైటీలో కానీ ఎక్కడైనా ప్రశ్నించే పరిస్థితి ఉండాలి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎవడైనా ప్రశ్నించగల స్వేచ్ఛ లేదు. ఎవరైనా చెప్తే మా పార్టీ చాలా స్వేచ్ఛ ఉందని ఉట్టిదేది. నేను ఇప్పుడు దాకా చూశాను, ఎవరికి స్వేచ్ఛ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారా మీ అందరికీ స్వేచ్ఛ? ఇక్కడ ఒక మాట చెప్పాలమ్మా. బడిగారు నాకు భలే నచ్చిన ఒక సంభాషణ మా ఇద్దరి మధ్య. నేను చెప్పాను, అయ్యా సార్, నేను పార్టీకి రావడానికి నాకు ఇష్టమే కానీ రాజకీయ రావటం, బట్ ఎందుకు రావాలి? మీరు క్లారిటీ ఇస్తే నేను నా భవిష్యత్తు ఊహించుకుంటాను. ఎందుకంటే ఇంతకాలం మనం కామ్గా మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, అసిస్టెంట్ మేనేజర్గా ఏదో బాధ్యత నిర్వర్తించామా. బాధ్యతలో కూడా హైయెస్ట్ అవార్డ్స్ ఎన్నైతే ఉన్నాయో మా ఓఎన్జీసీలో అన్నీ నాకు వచ్చినాయి. ఐ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ మై డ్యూటీ రెస్పాన్సిబిలిటీ. డాక్టర్ అంబేద్కర్ ఎప్పుడు చెప్తాడంటే, ఎప్పుడు కూడా నువ్వు సంఘం ముందు హెల్ప్లెస్ ఫేస్ పెట్టకూడదని, నిస్సహాయత చూపించకూడదు. అందుకనే స్ట్రగుల్ చేశాను. అన్ని అవార్డులు కూడా నేను సంపాదించాను ఓఎన్జీసీ మన ఉద్యోగం వరకు తీసుకుంటే. అలానే ఇటుపక్క వస్తే ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఎందుకు రావాలంటే, నేను 20 సంవత్సరాలు సంఘర్షించానండి. నన్ను మా కుటుంబంలోనే రియలైజ్ చేసుకోలేకపోయారు నేను ఎటువంటి సంఘర్షణ అనిపిస్తున్నాను. అంటే కొంతమంది తల్లిదండ్రులు కానివ్వండి, మన పెద్దలు కానివ్వండి, మన బిడ్డల యొక్క మానసిక సంఘర్షణ, ఆ పరిస్థితి అర్థం చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఆయన కూడా దాదాపు అదే ఫీల్ అయ్యాడు. సంఘర్షణ పడి మొన్న పుస్తకాలు చదివి ఒక పరిస్థితికి వచ్చి మన మార్పు తేలామా శేఖర్ గారు అని. మార్పు తేవాలంటే చాలా పెద్ద విషయం సార్. ఇది చాలా పెద్ద బలమైన పార్టీని ఢీ కొట్టాలి. వాడు రూమర్స్ క్రియేట్ చేయగలడు, మనలో క్యాష్ డివిజన్ పట్టగలడు. మనం కూడా దానికి చాలా ప్రోన్. ఎవడు చిన్న కిరి పెడితే మనం కొట్టేసుకుని క్యాష్ వైపు వెళ్ళిపోతాం, లేదా మతాల వైపు వెళ్ళిపోతాం, లేదా ప్రాంతాల వైపు వెళ్ళిపోతాం. ఈ వీక్నెస్ ప్రతి నాయకుడికి తెలుసు. సో ఇలాంటి పరిస్థితుల్లో వారేం చెప్పారంటే, మార్పుకి నేను అడుగు వేద్దాం అనుకుంటున్నాను. మీరుగా నన్ను నమ్మగలిగితే, ప్రశ్నించే తత్వం కరెక్ట్ అని మీరు కూడా అనుకుంటే నాతో అడుగు వేయండి. మేము గెలిపిస్తాను నేను అనలేను, నేను గెలుస్తాను నేను అనలేను అంటే ఎలక్షన్స్లో. బట్ ఆశయం మాత్రం గెలుచుద్ది. ఖచ్చితంగా సొసైటీని మార్చడానికి మన ప్రయత్నం సఫలీకృతం అవుతుందని దాన్ని నేను వచ్చాను. కానీ ఇప్పుడు గెలిచిపోయి ఎంపీ అయిపోయి చేసేద్దామని కాదు. ఒకవేళ ఎంపీగాని అయితే ఖచ్చితంగా చట్టసభల్లో ఏదైతే ప్రజాస్వామ్యం నిర్దేశించబడిందో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కళ్ళకంటున్నారు, ఏదైతే అంబేద్కర్ ఆ రోజు ఆలోచించారో, ఫూలే ఆలోచించారో, ఖచ్చితంగా అవి చేస్తాం. రైట్. ఇక్కడ అసెంబ్లీలో అయితే ఖచ్చితంగా గనక జనాలు అర్థం చేసుకుంటే మొత్తం అసెంబ్లీ సీట్స్ అన్నీ కూడా జనసేన అంటున్నారు. పార్లమెంట్లో ఎన్ని సీట్స్ అని మీ ప్లాన్స్? ఎంత టార్గెట్? ఎంత టార్గెట్ అమ్మ, ఈరోజు భారతదేశంలో సింగిల్ పార్టీ డామినేషన్ పుట్టింది. ఆల్మోస్ట్
మొన్నది లక్కీగా బీజేపీ వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు అది రాలేని పరిస్థితి. కొన్ని మిత్రపక్షాలకు కలవాల్సిందే, కొన్ని ఆలోచనలు కలవాల్సిందే. సో బహుజన రాజ్యం రావాల్సిందే, తప్పదమ్మా. ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి రాజ్యాధికారం షిఫ్ట్ అవ్వక తప్పదు. ఒకరోజు లేట్ అయినా కూడా ఖచ్చితంగా బహుజనులు రాజ్యాధికారం వస్తారు. అంటే బహుజనులు అంటే కమ్యూనిటీస్ కదా అంటుంది, మెజారిటీని రిప్రజెంట్ చేసేవాళ్ళు. ఈ రోజున సామాన్యుని రిప్రజెంట్ చేస్తున్న ప్రతినిధులు ఎంతమందో మీరు ప్రశ్నించుకోవాలి, ఇక్కడ ఉన్నవాడు కూడా అందరూ ప్రశ్నించుకోవాలి. ఎవడైనా సామాన్యునికి వాయిసా? అంబేద్కర్ గారమ్మా, పైసారి అంబేద్కర్ అనుకుంటే నాకు అభిమానం. ఆయన మూక్ నాయక్ అని ఒక పత్రిక నడిపారు. మూక్ నాయక్ అంటే తెలుసు కదమ్మా, మోగవాళ్ళ నాయకుడు అని. హీఈస్ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. అటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉందా? ఇప్పుడు ఈ గ్రామంలో చూసామన్న పేదలు ఎంతమందినో, ఆ పేదరికాన్ని క్వశ్చన్ చేసేవాడు, ఆ పేదరికాన్ని రిప్రజెంట్ చేసేవాడు చట్టసభ్యులు ఎవరు ఉన్నారా? నాకు తెలిసి చాలా తక్కువ. సో అటువంటి లీడర్స్ రావాలని కోరుకోవాలి. మనం కోరుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకోవాలి, అక్కడ మాయావతి గారు పీఎం అవ్వాలని కోరుకోవాలి. అప్పుడే వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థ ఒక మార్పు రావడానికి, పెనుమరుపు రావడానికి అవకాశం ఉంది. రైట్. అలాగే జనసేన నిజంగానే మేజర్ సీట్స్ కైవసం చేసుకుంటే మీరు అన్నట్లుగా బీఎస్పీ వస్తుందా, ఎన్డీఏ వస్తుందా, యూపీఏ అక్కడ అధికారంలో ఉండదా, అదంతా పక్కన పెడితే రాష్ట్రం విషయానికి వచ్చేటప్పటికి ప్రత్యేక హోదా మీద వెళుతుందా, మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీలు సాధించుకునే దిశగా వెళ్ళొద్దా జనసేన? ప్రత్యేక హోదా వచ్చేదని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, రాజకీయ పార్టీలు మాటలు మార్చినాయి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు స్టాండ్ మార్చలేదు దాని మీద. మాయావతి గారు కూడా దాన్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది కానీ ఇప్పుడు అపోజ్ చేసిన పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. అలాగే శేఖర్ గారు, అంటే ఇక్కడ ఉన్న దళిత సామాజిక వర్గాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న యువత, ఈ పరిస్థితులు, పవన్ అభిమానులు వీళ్ళందరూ కూడా మీ వైపు వస్తారంటున్నారు. వీళ్ళతో పాటు మీకు ఒక ప్లస్ కూడా ఉంది, లైక్ లవ్ మ్యారేజ్ కానివ్వండి, ఏదైనా మీరు ఇక్కడ ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నారు. అంటే ఈ ఓట్లు కూడా మీకు ప్లస్ కాబోతున్నాయా? ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అలా ఉంది కాబట్టి అది ప్లస్ అవుద్దేమో నాకు తెలియదు కానమ్మా. బట్ ఆశయం చాలా గొప్పది. నాది కానీ నా భార్యది కానీ ఒకటే ఆశయం, మార్పు రావాలి. తను మా జీవితం అర్థం చేసుకుంది, నేను వాళ్ళ జీవితం అర్థం చేసుకున్నాను. సో దెర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ సొసైటీ. మీ భార్య ఏం చెప్తున్నారు? మీ వంతుగా తను కూడా ఎలా కృషి చేస్తున్నారు? షీఈస్ క్యాంపింగ్ సమ్ ఏరియా. ఆవిడ సూపర్ అంటారంటే నాకంటే సూపర్ అంటారు. అంటే మన కళల కన్నా స్త్రీకి స్వాతంత్రం రావాలి, స్త్రీ నాయకత్వం కావాలి నమ్మే వాళ్ళకి అలా అనిపిస్తుందమ్మా. నా కూతురుంటే జాబ్లో లేకపోతే నా కూతురు కూడా చేసి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మార్పు అనే దాని మీద చాలా ఇంతకు ముందే చెప్పారు కదా, చాలా మంది అమ్మాయిలు మీ కూతురులు అందరూ వచ్చేసారమ్మా, వచ్చేసారు, మీరు చూడొచ్చు కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. మీరు అన్నట్లుగా మరి ఖచ్చితంగా అంబేద్కర్ ఏదైతే సాధించాలనుకున్నారో ఆ కళలు కానివ్వండి, అంటే మీతో మాట్లాడుతుంటే నాకు ఒక రకంగా మనం ఏదో తరంలో ఉన్న లీడర్తో మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆశయాలు ఆ తరంలో ఉన్న వాళ్ళకి అంత గొప్పగా ఉండేవి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శేఖర్ గారు. చూసాం కదా, అమలాపురం జనసేన అభ్యర్థిగా, ఎంపీగా, లోక్సభకి పోటీ చేస్తున్న శేఖర్ గారు ఒకటే చెప్తున్నారు, డిఎంఆర్ శేఖర్ గారు. ఇక్కడ కుల మతాలకి అతీతంగా జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న వెనుకబడ్డ దళిత వర్గాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడం, రాష్ట్ర రాజకీయాల్లో కాదు అటు పార్లమెంటులో కూడా ఖచ్చితమైన దళితులను నిలబెట్టడం, దళితులే కాదు పేద వర్గాలందరినీ కూడా ఒక గాడిని పెట్టడం అనేది జనసేన లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తాం. అమలాపురంలో ఖచ్చితంగా జనసేన అనేది గెలుస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు శేఖర్ గారిని, శేఖర్ గారు జనసేన పార్టీని ఎంచుకోవడం అనేది కూడా ఈ అన్నింటిలో భాగమే అని చెప్తున్నారు. ఇవాల్టి మన నాయకుడు డిఎంఆర్ శేఖర్ గారు. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.